So we are going to meet after a long time. There was a gap. Okay, fine. So in today's class, we are going to talk about two important concepts. One is the poem Rain on the Roof, and the other one is Ishwaran, the storyteller from Supplementary Reader. Okay? ఒకసారి మనం చూద్దాం. So in this class, let's first look at this picture. What do you find, children? You can see a small house, right? At the same time, I'm sure that you have seen also some kind of rain falling on the houses, small houses. Kada? So children, how do you feel when it rains? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు కూడా వర్షం పడుతుంది కదా. How do you feel, children? How do you feel when it rains in summer season? And how do you feel when it rains in the rainy season continuously? And especially if there is a rain by 4 o'clock, 4 o'clock or 4:30 వర్షం పడింది అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? You won't feel happy. ఎందుకు? Reason is కంప్లీట్ గా మనం గేమ్స్ ఆడుకునే ఛాన్స్ ఉండదు. బట్ ఈ పోమ్ లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ whenever we talk about poem, we should know the figures of speech. మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో? సో సమ్టైమ్స్ వి సే ఇట్స్ రైనింగ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్, అలాగే ఇట్స్ pouring, or even say the headmaster is the tiger of this school, or somebody saying you look like Prabhas కదా. సో ఇలాంటి అన్ని వర్డ్స్ మనం ఏం చెప్తామంటే యు లుక్ లైక్ అంటే ఇట్స్ సిమిలీ కంపారిజన్. అలాగే యు ఆర్ ద ప్రభాస్ ఆఫ్ యువర్ స్కూల్ అంటే ఇట్స్ ఇంప్లైడ్ సిమిలీ, దాన్ని మెటాఫోర్ అంటారు. ఇలాంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్ని కూడా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం ఒకసారి. ఓకే చిల్డ్రన్, ఒకసారి ముందు మనం ఈ యాక్టివిటీ చేద్దాము, ఆ తర్వాత ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. రైట్, సో గెట్ రెడీ. రైట్, ఒకసారి చక్కగా ఐడెంటిఫై చేయండి. ఆ తర్వాత మనము అది ఏ ఫిగర్స్ ఆఫ్ స్పీచో ఐడెంటిఫై చేద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఐ థింక్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ నౌ. Yes, sir. Yes. Her eyes were like stars. Okay, children? Her eyes were like stars. Of course, spelling mistake undi. Adi similia, metaphora, personification, hyperbola. ఇది SIMILE, simile అంటాం. సో ఎప్పుడైతే కంపేర్ చేస్తామో దాన్ని ఏమంటాము? We say this is like a simile, right? Now let's go with the next example. He is a lion when he fights. Okay, children? మరి ఇది alliteration, metaphora, similia, hyperbola. మనం ఇక్కడ ఏం చెప్తామంటే he is a lion, దీన్ని అంటే he can fight like a lion అన్నమాట. దీన్ని implied simile అంటాము. So this is called as metaphor, right? Yes. Now let's look at another example. This bag weighs a ton. చూసారా మన స్కూల్ బ్యాగ్స్ ఎంత హెవీగా ఉంటున్నాయో, మరి టన్ వెయిట్ ఉంటుందా? అప్పుడు దాన్ని ఏంటి, పర్సానిఫికేషన్ అంటామా, ఆనమటోపియా అంటామా, సిమిలీ అంటామా, హైపర్బోలా? మన తెలుగులో ఉంది కదా, ఏవో ఈ ఏంటది బిల్డింగ్స్ అన్ని ఎక్కడికో వెళ్ళిపోతున్నాయని,
ఆకాశాన్ని అంటుతున్నట్టునే అంట. సో దిస్ బ్యాగ్ వెయిస్ ఎ టన్. ఇది ఎగ్జాగరేటింగ్ థింగ్స్. దాన్ని ఏమంటారు? హైపర్బోల్. ఓకే, రైట్. అలాగే ఇప్పుడు చూడండి, ది యాంగ్రీ ఫ్లడ్ వాటర్ స్లాప్డ్ ద హౌస్. ఓకే పిల్లలు, ఇక్కడ చూసారా ఆ వర్షం ఫ్లడ్స్ అంతా వచ్చేస్తుంటే అది ఆ బిల్డింగ్స్ వరకు కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మరి ది యాంగ్రీ ఫ్లడ్ వాటర్ స్లాప్డ్. స్లాప్ అంటే ఏంటి? కొట్టడం కదా. సో ఎవరు కొడతారు? ఎయిదర్ యువర్ టీచర్ ఆర్ పేరెంట్స్ ఎవరో కొడతారు. మరి ఒక ఇనానిమేటెడ్ థింగ్స్ ని మనం పర్సన్ గా ఊహిస్తే దాన్ని ఏమంటారు? పర్సానిఫికేషన్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఏంటి? మనుషులైతే కొడతారు, బట్ ఇక్కడ ది యాంగ్రీ ఫ్లడ్ వాటర్ ని మనం స్లాప్డ్ ద హౌస్ అని వాడాము. దిస్ ఇస్ వాట్ వి కాల్ లైక్ పర్సానిఫికేషన్. సో ఇనానిమేటెడ్ థింగ్స్ ని మనం యానిమల్ లా యూజ్ చేసుకోవడం. అలాగే నౌ రీడ్ ద సెంటెన్స్ చిల్డ్రన్. Miss Wilson was worried when Wendy was waiting. So what was the sound you were listening to it repeatedly? Ante kuda was sound. Wilson was worried when Wendy was waiting. ఇలాంటి వాటికి ఏమంటారంటే వీటికి అలిటరేషన్ అంటారు. ఓకే, రిపీటెడ్ సౌండ్స్ వస్తే దాన్ని ఏమంటారు? అలిటరేషన్. మోస్ట్ ఆఫ్ ద పోమ్స్ లో అలిటరేషన్ సౌండ్ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, what kind of figure of speech is used in the phrase the melancholy darkness gently weeps anta? వీప్స్ అంటే ఏంటి? క్రై. సో ఎవరు ఏడిస్తారు పిల్లలు? యాక్చువల్ గా either చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్స్. కానీ ఇక్కడ ఏంటంట? ద మెలాంకలీ డార్క్నెస్, ఆ చీకటి అంతా అసలు చాలా జెంటిల్ గా ఏడుస్తుంది అన్నట్టు ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ షుడ్ బి పర్సానిఫికేషన్. ఓకే, సో నౌ విచ్ వర్డ్ ఇన్ ద పోమ్ రిప్రజెంట్స్ onomatopoeia by imitating the sound of raindrops? ఇప్పుడు బెల్ ఉంది అనుకోండి, ట్రింగ్ ట్రింగ్ అనేసరికి బెల్. అలాగే రెయిన్ డ్రాప్స్ కి వచ్చే సౌండ్ ఏంటి పిల్లలు? ఏమైనా మీకు ఐడియా ఉందా? అంతకుముందు నేర్చుకున్నవి పిక్చర్ ప్యాటర్ అంటారు. ఓకే, దట్ ఈస్ వాట్ వి కాల్ లైక్ దిస్ ఇస్ onomatopoeia. అంటే బెల్ అనేసరికి ట్రింగ్ ట్రింగ్ అని, రైన్ అనేసరికి పిక్చర్ ప్యాటర్ అని, ఇలాంటి సౌండ్స్ వినిపించడానికి మనం ఏమంటాము? onomatopoeia అంటాం. ఓకే, సో నౌ వాట్ డస్ ద ఫ్రేజ్ హ్యూమిడ్ షాడోస్ ఓవర్ మెయిన్లీ క్రియేట్? ఇక్కడ మనకి అక్కడ మనకు కనిపించేది కంటికి కనిపించేలా, లేకపోతే టచ్ కానీ, ఇక్కడ యాక్చువల్గా విజువల్ ఇమేజరీ అని, ఆడిటరీ, there was a sudden squeak of noise అన్నా అనుకోండి, అది ఆడిటరీ ఇమేజ్. ఆ డిస్క్రిప్షన్ అన్నమాట క్లియర్ గా. పోయిట్స్ యాక్చువల్ గా మనల్ని చక్కగా ఆ ఇది చూసేటట్టుగా మనకి చూపిస్తారు. దాన్ని విజువల్ ఇమేజరీయా, onomatopoeia, పర్సానిఫికేషన్, ఆడిటరీయా. ఇక్కడ ఉండేది హ్యూమిడ్ షాడోస్ ఓవర్. చూసారా, షాడోస్ అన్ని కూడా కంప్లీట్ గా అలాగా ఓవర్ అవుతున్నాయి, మనకు కనిపిస్తుంది వెంటనే. దాన్ని ఏమంటారు? విజువల్ ఇమేజరీ. రైట్ చిల్డ్రన్, నౌ వి విల్ చెక్ ద లెసన్, ద పోమ్ వన్స్ అగైన్. దట్ ఈస్ రైన్ ఆన్ ద రూఫ్. ఒకసారి చూద్దాం. రైన్ ఆన్ ద రూఫ్. మరి దీనికి సంబంధించి వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీ కూడా ముందు నేర్చుకుందాం. అసలు ఫస్ట్ ఈ రెయిన్ ఆన్ ద రూఫ్ అనేది ఏంటి? హూ ఇస్ ద పోయట్ అని చూస్తే, రెయిన్ ఆన్ ద రూఫ్ ఇస్ ఎ నాస్టాల్జిక్ పోయం బై పోయట్ స్కిన్నీ. ఇందులో ఇట్ డిస్క్రైబ్ ద పోయట్స్ ఇమోషన్స్
and memories evoked by the sound of rain falling on his cottage roof using vivid imagery and various poetic devices. మనము ఈ పోయంలో, so who is the poet of this rain on the roof? Poets Kinney. And తనంతా కూడా యాక్చువల్ గా రెయిన్ అనేసరికి ఒక్కొక్కరికి డిఫరెంట్ మెమరీస్ గుర్తుకొస్తాయి. మరి మన పోయిట్ కి యాజ్ ఎ బాయ్ వాట్ డస్ హి రిమెంబర్ అనేది చాలా చక్కగా మన అందరికి విజువల్ గా ఎపీల్ తో కనిపించేటట్టు చేసేదే ఈ పోయం. అలాగే వేరియస్ పోయిటిక్ డివైజెస్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చాలా పోయిటిక్ డివైస్ గురించి చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఒకసారి మనము చూద్దాం. సో బిఫోర్ దాట్ పోయంకి వెళ్లే ముందు మనం ఏం చేద్దామంటే ఈ లెసన్ సంబంధించి, ఈ పోయం సంబంధించి వొకాబులరీ కొంచెం ఫాస్ట్ గా చెక్ చేసేద్దాం మీనింగ్స్, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. ఓకే చిల్డ్రన్, సో నౌ ప్లీజ్ look at the screen here. You can find the words and meanings. So then ఒకసారి ఫాస్ట్ గా మనం చూసిద్దాం, రైట్? ఇందులో మనకి ఉండే వర్డ్స్, సో మనకేది తెలుస్తుంది ముందు చేద్దాం. ద వర్డ్ బ్లిజ్ మీన్స్ చాలా హ్యాపీనెస్ ఉండే సందర్భంలో మనం ఏమంటారు? బ్లిజ్ అంటారు. సో ప్యూర్ హ్యాపీనెస్ ఆర్ ఫీలింగ్. Madhu sir. Okay. Yes. Yes, correct. Clear. Is it visible now? Visible, but your face is hiding so many options. You can remove that. Yeah, now it is clearly visible. Perfect. Is it okay now? Now, when you talk, your video, your face is showing on the screen. That is hiding some of the options. Now it is clear. Okay, fine. Thank you. Right. Bliss ante pure happiness kada. Alage, so cottage chamber. Mana cottage ante enti telusu, chamber ante chinna gadi ani telusu kada. So now we can say, you can say like bedroom, maybe in a small house, right? అలాగే మనం ఏం చెప్పుకున్నాము? పిటర్ ప్యాటర్ అంటే సాఫ్ట్ ట్యాపింగ్ సౌండ్ ఆఫ్ రెయిన్. ఓకే, అలాగే సో రీకలెక్షన్స్ అంటే ఏంటి? పాత మెమరీస్ ఏమైనా గుర్తుకొచ్చేటట్టున్నాయి, మెమరీస్ ఫ్రమ్ ద పాస్ట్. వి సే దట్ ఇట్ ఈస్ రీకలెక్షన్స్. అలాగే సాడ్ గాని, డీప్ సాడ్నెస్ ఆఫ్ సారో అనేసరికి మనకి ఏంటవుద్ది? మెలాంకలీ. నెక్స్ట్ టింకిల్ అనేసరికి ఏంటి? సాఫ్ట్ రింగింగ్ సౌండ్. అనమటోపియా అనుకున్నాం కదా, అది. అలాగే సింగిల్స్ కానీ ఇది అవ్వచ్చు, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ హ్యూమిడ్ అనే దాంట్లోనే మనకి ఏముంటది అంటే అందులో మాక్సిమం యూ కెన్ ఫైండ్ a little bit of moisture water. Okay, the night sky full of stars, starry spheres antaru. Okay, hover అనేసరికి ఏంటి? ఎక్కడైనా ఫ్లోటింగ్ అయినా అప్పుడు అంతకుముందు ఓవర్ క్రాఫ్ట్ అని ఉండేది. సో దిస్ వన్. సో షింగిల్స్ అనేసరికి షింగిల్స్ అండ్ టింగిల్స్ వి హావ్ ప్రాబ్లమ్ బట్ విత్ సిక్ టైల్స్ ఆర్ planks on the roof. Okay, so we will check whether the answers are right or not. Yes, perfect. Right. So now we'll go back. Okay. So now read the poem carefully. When the humid shadows hover over all the starry spheres and the melancholy darkness gently weeps in rainy tears, what a bliss to press the pillow of a cottage chamber bed and lie listening to the patter of the soft rain overhead. Okay, so కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు అందరికి.
సో వెన్ ద హ్యూమిడ్ షాడోస్ పవర్, పోయిట్ మనకి ఏం చేస్తానంటే ఈ హ్యూమన్ షాడోస్ అనేసరికి రెయిన్ క్లౌడ్స్, అలాగే పవర్ అంటే ఫ్లోటింగ్ అనుకున్నాము, స్టారీ స్పియర్స్ అంటే నైట్ విత్ ఫుల్ ఆఫ్ స్టార్స్ అని, మెలాంకలీ అంటే సాడ్ అని, బ్లిజ్ అంటే హ్యాపీనెస్ అని, ప్యాటర్న్ అంటే లైట్ ట్యాపింగ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ద రెయిన్ అని. సో ఎప్పుడైతే చిన్న చిన్న చినుకులు వర్షం పడుతుందో రూఫ్ మీద, అండ్ సడన్లీ ద హ్యూమిడ్ షవర్స్ ఓవర్, సీన్ లో కట్ చేస్తే ఏంటంటే వర్షం అలా పడుతుంది ఇక్కడ. ఓకే, సో కంప్లీట్ గా ఆకాశం మబ్బుగా రావడం, హ్యూమిడ్ గా ఉండడం, వర్షం పడుతుంది. అండ్ కంప్లీట్ గా మనకేమనిపిస్తుంది చెప్పనా, ఈ డార్క్నెస్ అంట కంప్లీట్ గా ఆకాశం అంతా కూడా రైనీ టీయర్స్, వర్షం అదే కన్నీరు, పాపం క్లౌడ్స్ బర్స్ట్ అయిపోయి అంటారు, ఆకాశం విరిగిపోయింది అంటారు చిన్నపిల్లలు. అరే అలాంటి టైంలో వాట్ ఎ బ్లెస్ టు ప్రెస్ ద పిలో, చక్కగా హాయిగా పడుకుంటే ఎంత బాగుంటుంది. ఎస్పెషల్లీ లిసనింగ్ టు ద ప్యాటర్ ఆఫ్ ద సాఫ్ట్ రెయిన్ ఓవర్ హెడ్. ఆ రూఫ్ మీద వర్షం పడుతుంటే ఆ సౌండ్ వింటే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి మన పోయిట్ చెప్తారు. ద పోయిట్ ఆఫ్ ద డార్క్ మాయిశ్చర్ clouds covering the starry night sky, resulting in an atmosphere of sadness as the darkness weeps in the form of rain. ఇదంతా మన కళ్ళకు కనిపించేటట్టు చూపిస్తారు. అండ్ he finds immense joy and peace lying snugly in his bed, కంఫర్టబుల్ గా పడుకోవడానికి, and by listening to the roof. And next, every tinkle on the shingles has an echo in the heart, and 1,000 dreamy fancies into busy being start, and 1,000 recollections weave their air threads into woof as I listen to the patter of the rain upon the roof. చూసారా, టింకిల్ అనేసరికి జెంటిల్ రింగింగ్ సౌండ్ అనుకున్నాము, అలాగే షింగిల్స్ అనేసరికి వుడెన్ టైల్స్ మీద రూఫ్ మీద ఉంటాయి కదా, దాని మీద చిన్న చినుకు పడితే వచ్చే సౌండ్ అంటే ఇట్ ఎకోస్ ఇన్ ద హార్ట్ అంట. ఓకే, రిపీటెడ్ సౌండ్. అలాగే ఈ వర్షం పడుతుంటే మనకి ఎలా అనిపిస్తుంది, కంప్లీట్ గా ఎన్నో ఫ్యాన్సీస్, ఓకే, చాలా థాట్స్ వస్తుంటాయి. ఈ టైంలో ఎక్కడుంటే బాగుంది, సరదాగా డాన్స్ చేస్తుంటే వాటర్ లో తడిస్తే చాలా ఇష్టం చాలా మందికి. అండ్ మెనీ రికలెక్షన్స్ వర్ కమింగ్ టు ద పోయిట్స్ మైండ్. ఆ రెయిన్ డ్రాప్స్ పడుతుంటే అండ్ ఇట్ ఈస్ లైక్ వీవింగ్ దర్ ఎయిర్, లాట్ ఆఫ్ థాట్స్ ఆర్ కమింగ్ టు మైండ్. ఓకే, నేను ఏం చెప్తాము, the tinkling sound of rain on the roof singers stirs up emotions and memories in the poet's heart. వర్షం ఇలా పడుతుంటే చిన్న చిన్న చినుకులు పడుతుంటే రూఫ్ మీద, లాట్ ఆఫ్ మెమరీస్ ఆర్ రికలెక్టెడ్ బై ద పోయట్. అండ్ ద రెయిన్ స్పార్క్స్ హిస్ ఇమాజినేషన్, కంప్లీట్ గా తన ఇమాజినేషన్ స్ప్రెడ్ అవుతుంది. అవన్నీ కూడా చాలా ప్లెజెంట్, చాలా హ్యాపీ మెమరీస్ వస్తున్నాయి టుగెదర్ లైక్ థ్రెడ్స్ ఇన్ ఫ్యాబ్రిక్. చూసారా, ఫ్యాబ్రిక్ లో థ్రెడ్స్ ఎలా అయితే వీవిన్ అయిపోయి ఉంటాయో అలా మనకు అన్ని వినిపిస్తున్నాయి పోయట్ కి ఎస్పెషల్లీ. రైట్, ఇప్పుడు అసలు పోయట్ కి ఏం మెమరీస్ వస్తున్నాయో చూద్దాం. ఓకే, నౌ ఇన్ మెమరీ కమ్స్ మై మదర్ as she used in years agone to regard the darling dreamers, ere she left them till the dawn. Oh, I feel her fond look on me as I listen to this refrain, which is played upon the shingles by the patter of the rain. ఈ bitter patter raindrops పడుతుంటే ఆ పోయిట్ కి పాపం, నౌ ద పోయిట్ ఈస్ గ్రోన్ అప్, బట్ అప్పుడు he was young అన్నమాట. And unfortunately his mother died, okay, agone, as she used in years ago, అంటే long ago. తను చక్కగా తను ఉండేటట్టుగా వస్తూ, తనకి మైండ్ లో చాలా చక్కగా కనిపిస్తూ, ఆ మ్యూజిక్ తనని ఒక లల్లబై లాగా పాట పాడుతుండేటట్టుగా అనిపిస్తుంది అని చెప్తారు. ఓకే, ద రెయిన్స్ మెలోడీ బ్రింగ్స్ బ్యాక్ మెమరీస్ ఆఫ్ ద పోయట్స్ లేట్ మదర్. పాపం చనిపోయారు కదా, ఆ మెమరీస్ అన్ని తనకు వస్తాయి. హూ యూస్ టు లవింగ్లీ వాచింగ్ హిమ్ అండ్ హిస్ సిబ్లింగ్స్ యాజ్ దే స్లెప్ట్. ద పోయట్ ఫీల్స్ దిస్ మదర్స్ ఎఫెక్షన్ యాజ్ హీ లిసన్స్ టు ద ఫెమిలియర్ సౌండ్ ఆఫ్ రెయిన్. ఆ వర్షం పడుతుంటే ఆ రెయిన్ డ్రాప్ సౌండ్ వింటే తనకి కంప్లీట్ గా వాళ్ళ మదర్ ఏమో గుర్తుకొస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, మరి లెట్స్ సీ how well we understood. Okay,
ఒకసారి క్వశ్చన్స్ మనం ఒకసారి చూస్తే డిఫరెంట్ గా మనము 2 రకాల క్వశ్చన్స్ చూద్దాం. ఒకటి, హూ కమ్స్ టు ద పోయిట్స్ మెమరీ వెన్ ఇట్ రెయిన్స్? ఎవరు? హిజ్ మదర్ హూ ఇస్ నో లాంగర్ అలైవ్, తను బ్రతకలేరు. అండ్ వాట్ ఇస్ ద పోయిట్ లైక్ టు డూ వెన్ ఇట్ రెయిన్స్? ఏంటి తనకి ఇష్టం? హీ లైజ్ ఇన్ బెడ్ లిజనింగ్ టు ద ప్యాటర్ ఆఫ్ రెయిన్ ఆన్ ద రూఫ్. అలాగే వాట్ ఎఫెక్ట్ డస్ ద సౌండ్ ఆఫ్ రెయిన్ హ్యావ్ ఆన్ ద పోయిట్? చూసారా, ఇట్ బ్రింగ్స్ బ్యాక్ మెనీ మెమరీస్ అండ్ ఇమాజినేషన్స్, ఎస్పెషల్లీ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్ అండ్ మదర్. అవన్నీ కూడా తనకు వినిపిస్తాయి, గుర్తుకొస్తాయి. ఈజ్ ద పోయిట్ స్టిల్ ఏ చైల్డ్? ఈజ్ హిజ్ మదర్ అలైవ్? చెప్పండి. ద పోయిట్ హ్యాస్ గ్రోన్ అప్ నౌ అండ్ హిజ్ మదర్ ఇస్ నో లాంగర్ అలైవ్ పాపం, బట్ హెర్ మెమరీస్ కంఫర్ట్ హిమ్ ఆల్ ద టైమ్. ఓకే, నౌ వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద పోయం? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఎగ్జామ్స్ లో వచ్చేది. మరి ఇందులో ఏంటంటే, ద కంఫర్టింగ్ నాస్టాలజిక్ పవర్ ఆఫ్ ద రెయిన్ విచ్ ట్రిగర్స్ ద మెమరీస్ ఆఫ్ లవ్ అండ్ కేర్ ఆఫ్ హర్ మదర్. ఓకే, సో నౌ నెక్స్ట్ వి విల్ సీ. సో ఈ పోయం లో మనం పోయిటిక్ డివైస్ అనుకున్నాం కదా. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనము మాక్సిమం ఎస్పెషల్లీ కంప్లీట్ సిబిఎస్ఈ మోడల్లో అయితే మనకు నెక్స్ట్ ఇయర్ పోయిటిక్ డివైసెస్ మీద క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు కూడా వస్తాయి. చూడండి, ఫస్ట్ ఇందులో మనం ఏదైతే నేర్చుకున్నామో ఇమాజినరీ, ఇందులో ఉండే పోయంలు అన్ని కూడా పోయిటిక్ డివైసెస్ చూద్దాం ఒకసారి. ఇట్ డిస్క్రిప్షన్స్ లైక్ హ్యూమిడ్ షాడోస్ ఓవర్. ఇక మనకు ఒకసారి కంప్లీట్ గా మన కళ్ళెదురుగా కనిపిస్తుంది, కంప్లీట్ గా నల్లటి మబ్బులు, ఆకాశం అని చెప్పేసి. అండ్ personification, darkness and rain are given human qualities like melancholy darkness gently weeps. ఓకే, ఆ డార్క్నెస్ అంట యాక్చువల్గా మనం ఏడుస్తాం, ఓకే, హ్యూమన్ బీయింగ్స్. అది ఆ డార్క్నెస్ ఏడుస్తుందని చెప్తారు. అలాగే అల్లిటరేషన్ అంటే ఏంటి? రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్స్ అనుకున్నాం కదా, లైవ్ లిసనింగ్ అని, స్ప్రెడ్, ఇదిగో చూడండి, షాడోస్, షవర్ అని, ఇలా ఏమైనా కంటిన్యూస్ రిపీటెడ్ సౌండ్స్ ఆఫ్ కాన్సనెంట్ ఉంటే దానికి అల్లిటరేషన్ అంటాం. అలాగే వర్డ్ ఆనమటోపియా అంటే ఏంటి తెలుసా? ఆ సౌండ్, ఆ వర్డ్ అనేసరికి ఆ సౌండ్ మనకు మైండ్ లోకి వచ్చేస్తుంది. బెల్ అనేసరికి సౌండ్ వి విల్ గెట్ ఇస్ ట్రింగ్ ట్రింగ్ ఆర్ రింగింగ్, జింగిల్. ఓకే, రెయిన్ అనేసరికి పిట్టర్ ప్యాటర్ ఆర్ టింకిల్. అలాగే మెటఫోర్స్ అంటే ఏమనుకున్నాము? కంపారిజన్స్ వితౌట్ లైక్ ఆర్ యాజ్. లైక్ రెయిన్ ఈజ్ ఎ ఫ్రెండ్, రెయిన్ ఈజ్ లైక్ ఏ ఫ్రెండ్ అంటే సిమిలీ, రెయిన్ యాజ్ ఎ ఫ్రెండ్, టీచర్ యాజ్ ఎ ఫ్రెండ్. ఓకే, సో సిమిలీ అనేసరికి కంపారిజన్ యూజింగ్ లైక్ ఎల్ఎల్వి. ఓకే, లైక్ ఏ. అలాగే రైమ్ స్కీమ్ ప్రతి స్టాంజాలో కూడా ఏంటంటే ఏ రైమింగ్ ఉంది? బీబీ ఉంది, సిసి ఉంది, డిడి ఉంది. అది మనం నేర్చుకునే నెక్స్ట్. నౌ వి విల్ చెక్ హౌ వెల్ వి అండర్స్టూడ్ ది ఎంటైర్ పోమ్. ఓకే, లెట్స్ డూ ఇట్ నౌ. Right. Get ready, children. So hope the screen is visible. What does the poet listen to? మనం ఎప్పుడు లిసన్ ఇచ్చినా సరే వెంటనే ప్రపోజన్ ఏంటి రావాలి? లిసన్ టు. I listen to music. I listen to songs. Right? మరి what does the poet listen to? Sweet music of piano, na? Sweet music of raindrops, sweet music of insecta. It is, yes, sweet music of raindrops. Next, where is the rain making a noise? On the roof, in the room, in the lanes. Ekkada pillu? On the roof. Lesson name on the rain on the roof one. Right. Next, what are the humid shadows doing in the spheres? Sleeping, resting, or floating in the air? ఏదో పవర్ అన్నాం కదా, పవర్ అంటే ఏమనుకున్నాం? ఫ్లోటింగ్ అన్నమాట. ఓకే, రైట్. వాట్ ఇస్ ద మెమరీ దట్ కమ్స్ టు ద పోయిట్స్ మైండ్ రిపీటెడ్లీ? తనకేంటి రిపీటెడ్ గా మెమరీలో వస్తుంది? హిజ్ మదరా,
his friends are, or his siblings are. What children? His mother. Right, correct. What revives the sweet memories in the poet's mind? Busy schedule, daily routine, or raindrops falling on the roof? ఏంటి help చేస్తున్నాయి? Raindrops falling on the roof and the sound. What tinkles on the shingles? ఏంటి పిల్లలు? Raindrops ఆ, hailstones ఆ, brass bells ఆ? Hailstones అంటే అందరికి తెలుసా? Hailstones అంటే ఏమంటారు? వడగళ్ళు అంటాం కదా, బాల్స్ లా పడతాయి, స్నో బాల్స్ లాగా. ఓకే, సో ఇక్కడ వాట్ టింకిల్స్ అంటే రెయిన్ డ్రాప్స్. హెయిల్ స్టోన్స్ పడితే సౌండ్ భలేగా వస్తుంది. వేర్ డస్ ద పోయట్స్ మదర్ లివ్? ఇన్ అనదర్ టౌన్, or she has died, or with the poet? She has died, unfortunately. Next, what is a bliss for the poet? Bathing in the rain, getting a lot of money, lying on the bed in a joyful mood. ఎవరికైనా చాలా ఇష్టం కదా, బాగా వర్షం పడుతుంటే నో స్కూల్, హ్యాపీగా పడుకోవచ్చు ఇంట్లో చక్కగా. ఓకే, సో lying on the bed in a joyful mood, ప్లెజెంట్ ఉంటది. What is the rhyme scheme of the poem? ABC ABCCD or AA BB CC DD? Spheres అని ఉంటది రెండో దాంట్లో. సో రైమ్ ఏ ఒకటి, బిబి ఒకటి, సిసి ఒకటి చూస్తే మనం క్లియర్ గా తెలుస్తుంది. రైట్, నౌ ది లాస్ట్ వన్. When the humid shadows over, identify the figures of speech. When the humid shadows over అనేసరి మనకి ఏం కనిపిస్తుంది? మెటాఫోరా, సిమిలియా, ఇమాజినరీయా? It's imaginary, right? Correct, children. So this is how we completed this lesson. Mari, next now we will go with the story Ishwaran, the storyteller. Right? So children, do you like stories? మరి స్టోరీ టెల్లర్ కు ఉండే క్వాలిటీస్ ఏంటి పిల్లలు? వాట్ డస్ ఎ స్టోరీ టెల్లర్ డూ? మీరు ఎప్పుడైనా మంచి స్టోరీస్ చెప్పారా ఇంట్లో? హూ టెల్స్ స్టోరీస్ ఎట్ యువర్ హోమ్? గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఫాదర్? మరి స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. ఓకే, సో దానికి స్టోరీ టెల్లింగ్ బాగా చెప్పాలంటే మనకి ఏం కావాలి? ముందు ఎక్స్ప్రెషన్స్ కావాలి, మంచి వాయిస్ టోన్, అంటే ఇంటోనేషన్ అప్ అండ్ డౌన్స్ ఉండాలి. వన్స్ అపాన్ ఎ టైమ్ there lived an old man with a long beard, అలా. సో there should be some kind of suspense there. ఓకే, సో ఇలా మనకి ఈ ఈశ్వరన్ ఇస్ ఎ గ్రేట్ స్టోరీ టెల్లర్. చూసారా, ఆ పిల్లలందరూ ఈ తన చుట్టూ స్టోరీ చెప్తుంటే చక్కగా వింటున్నారు. ఓకే, సో మనం ఈ స్టోరీలో మనం ఏం చేద్దామంటే, ఇట్స్ ఎ బిగ్ స్టోరీ, బట్ మనం ఏం చేద్దాం, ఒక 2-3 సీన్స్ తో చక్కగా యు జస్ట్ ట్రై టు లిసన్. కొంచెం బేసిక్ స్టోరీ అవుట్లైన్ చెప్తాను, తర్వాత ఒక సీన్ ఎలా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలో చూసుకుందాము. ఎందుకంటే ఇది సప్లిమెంట్ రీడర్ కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఆ టాపిక్ వైజ్ ఒక 8 ఈవెంట్స్ లా తీసుకుందాం ఈ స్టోరీని, ఈ స్టోరీ బోర్డ్. ఫస్ట్ యాక్చువల్ గా ఐ విల్ ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్స్. ఇన్ దిస్ లెసన్ యూ విల్ ఫైండ్ 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వన్ ఈస్ మహేంద్ర అండ్ హీ ఈస్ ఏ జూనియర్ సూపర్వైజర్. అండ్ మరి అలాగే తనతో కుక్ ఎప్పుడు ఉంటారు, అండ్ హిస్ నేమ్ ఇస్ ఈశ్వరన్. ఓకే, సో మహేంద్ర ఎక్కడ ఈజ్ ఏ సూపర్వైజర్. అతను యాక్చువల్గా ఏంటంటే కాంట్రాక్ట్ వర్క్స్ అవన్నీ ఏం చేస్తారు ఏంటనేది సూపర్వైజ్ చేస్తారు. తనతో ఎక్కడికి వెళ్ళినా సరే ఈశ్వరన్
వెళ్ళిపోయేవాడు. అండ్ యూస్ టు వర్క్ ఎస్ ఎ కుక్. అలాగే మంచి ఫ్రెండ్ గా, అంటే ఫ్రెండ్ అంటే ఇన్ ద సెన్స్ తన వర్క్స్ అన్ని చేసేవాడు. హీస్ ఎ కుక్ అనమాట బేసికల్లీ. బిసైడ్స్ బీయింగ్ ఎ కుక్, హీస్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్. ఎలాంటి స్టోరీ టెల్లర్ అంటే ఆ స్టోరీస్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలా చెప్తాడు. అంటే కంప్లీట్ సస్పెన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తాడు. ఓకే, వన్ డే అతను ఎలాంటి స్టోరీస్ చెప్తాడంటే ఇందులో ఉండేది ఒకసారి చూద్దాము. తర్వాత when he tells stories and everybody thinks that it's really happening, like okay, అంత ఇన్వాల్వ్ గా చెప్తారు ఇతను ఈశ్వరన్. సో ఇప్పుడు మనం ఈ పిక్చర్ తర్వాత చూద్దాం సార్. 1 by 1 టాపిక్స్ ఇంతవరకు అయింది, ఒకసారి చూద్దాం కాన్సెప్ట్స్. This story is narrated to Ganesh by a young man Mahendra who was a supervisor in a firm. So what was Mahendra? Mahendra was a supervisor. Okay, Mari, what is his job? His job was to keep an eye on the activities at the work site. Mari, as he was a bachelor, he always had his cook Ishwaran with him. Elanti atmosphere lo aina sare evaru mana so this Mahendra can settle anywhere anamata because he is a bachelor. So ekkado tent house lo ekkadaithe akkada settle అయిపోతాడు. సో ఎక్కడ వీళ్ళు ఈజ్ ద సూపర్వైజర్ నో. సో కాంట్రాక్టర్ ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళి మహేంద్ర వెళ్తే మహేంద్రతో పాటు ఎవరు వెళ్తారు? ఈశ్వరన్ ఆల్సో గో విత్ హిమ్ బికాస్ హీ ఈస్ హిస్ కుక్. అయితే ఈశ్వరన్ యూస్ టు రీడ్ ద పాపులర్ తమిళ్ థ్రిల్లింగ్ స్టోరీస్. ఈ స్టోరీస్ బాగా చదవడం వలన హీ యూస్ టు నరేట్ వండర్ఫుల్ స్టోరీస్ అన్నమాట. చాలా చక్కగా నరేట్ చేస్తాడు. And his own description was greatly influenced by Tamil stories. Chala influence anamata. He viewed endless stories and played a role of the television in Mahendra's life. Papam ekkada padithe akkada manakalaga television mobiles levu. So em chesevadu chakkaga, and he used to narrate the story. Kallaki kattetatuga chupinchevadu. He used to give endless stories, anecdotes cheppevadu. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక స్టోరీ చెప్పేవాడు అనమాట. ఓకే, సో నౌ వి విల్ సీ ద 2 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్. మనం ఈవెంట్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ పిక్చర్ లో చూసాము. అండ్ ఫస్ట్ వి విల్ టాక్ అబౌట్ మహేంద్రాస్ వర్క్ అండ్ లైఫ్. మహేంద్ర ఇస్ ఎ జూనియర్ సూపర్వైజర్ అండ్ హీ ఫ్రీక్వెంట్లీ చేంజెస్ హిస్ ప్లేస్ ఆఫ్ వర్క్ డ్యూ టు ట్రాన్స్ఫర్స్, but always takes his loyal cook Ishwaran with him. Mari, Ishwaran manages household chores efficiently and is a great companion. Chala manchi friend anamata. Companion ante todu. Okay, so adi Mahendra's work and life first. Tarvata ee lesson lo manam em cheppukuntamo ekkuga Ishwaran's unique storytelling. Cheppam kada, storytelling is an art ani. సో ఇతను ఏం చేసేవాడంటే కంప్లీట్ గా ఓకే, ఈశ్వరన్ ఈజ్ ఎ వివిడ్ రీడర్. ఎప్పుడైనా సరే మనం బాగా చదివితే యూ విల్ గెట్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. ఈశ్వరన్ ఈజ్ ఎ ఎవిడ్ రీడర్, మంచి రీడర్ ఆఫ్ తమిళ్ థ్రిల్లర్స్ అండ్ ఇన్వెంట్ డ్రామాటిక్ స్టోరీస్. ఓకే, విచ్ హీ నరేట్స్ టు మహేంద్ర విత్ ఎక్స్ప్రెసివ్ జెస్చర్స్. ఏంటి ఒక మంచి క్వాలిటీ? మంచి జెస్చర్స్. అండ్ హీ క్రియేట్ సస్పెన్స్, మేకింగ్ ఈవెన్ ఆర్డినరీ ఈవెంట్ సౌండ్ ఎక్స్ట్రాడినరీ. అది ఎక్స్ట్రాడినరీగా ఉండేటట్టుగా చెప్పడం ఈశ్వరన్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అలాగే మీరు కూడా స్టోరీ టెల్లింగ్ చెప్పాలంటే స్కిల్స్ అని మీకు రావాలి. ఓకే, నౌ నెక్స్ట్ మరి ఫస్ట్ ఇందులో ఉండే ఒక మంచి 2 స్టోరీస్ చెప్తారు. అండ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ ఈస్ ద మ్యాడ్ ఎలిఫెంట్ ఇన్సిడెంట్. ఇది ఎంత బాగా నరేట్ చేస్తాడంటే హీ స్టార్ట్స్ like there was a huge forest and in our area there's a lot of timber. In the same way there are so many elephants in that forest. Okay, do you know what happened suddenly? Unfortunately, one day an elephant, that was a tusker elephant,
escaped, a mad elephant escaped from the forest and it smashed the fence like matchsticks అంటాడు. ఓకే, అండ్ ఇలా చెప్పేసి అది ఇట్ కేమ్ ఆన్ ద రోడ్స్, విలేజ్ లోకి వచ్చేసింది. ఇట్ స్మాష్డ్ ఆల్ ద ఫ్రూట్ స్టాల్స్. ఓకే, అండ్ ఇట్ క్రియేటెడ్ హెవోక్, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అని చెప్పేసి, అండ్ దెన్ ఇట్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ కేమ్ టు స్కూల్ అని చెప్తాడు. ఈ స్కూల్కి వచ్చేసరికి ఇంకా చాలా ఎంత చెప్తాడంటే, ఆల్ ద టీచర్స్ క్లైంబ్డ్ ద రూఫ్స్ అని చెప్తాడు. అండ్ బట్ డూ యు నో వాట్ హ్యాపెండ్? I am the only man to take a stick and I whacked and saved everyone. అది కూడా ఎక్కడ కొట్టాయని చెప్తాడు తెలుసా? విత్ ఎ సింగిల్ బ్లో టు ఇట్స్ టోనైల్ అని చెప్పేసి, నాకు మార్షల్ ఆర్ట్ టెక్నిక్ వచ్చు, అలా దాన్ని కొట్టేసరికి అది కొలాప్స్ అయిపోయింది, నేను అలా సేవ్ చేశాను, గొప్ప స్టోరీ చెప్తాడు. దిస్ ఇస్ వన్ స్టోరీ. అలాగే ఇంకొక అతనికి ఉండే స్టైల్ ఏంటంటే, హీ టెల్స్ అన్ఫినిష్డ్ స్టోరీస్. సడన్ గా చెప్తాడు, ఎంతవరకు చెప్పి క్యూరియాసిటీ, మన సీరియల్స్ లాగా, యు నో వాట్ హ్యాపెండ్ అని చెప్పి సడన్ గా ఆపేస్తాడు అక్కడికక్కడ. అది మళ్ళీ నెక్స్ట్ రేపు కంటిన్యూ చేస్తాడు. ఎవరి దగ్గర? మహేంద్ర దగ్గర. సో ఈశ్వరన్ ఆఫెన్ లీవ్స్ ది స్టోరీస్ హ్యాంగింగ్, క్రియేటింగ్ సస్పెన్స్. అది ఒక మంచి ఆర్ట్. అలాగే మహేంద్ర లిసన్స్ విత్ క్యూరియాసిటీ అండ్ సమ్ టైమ్స్ ప్రాంప్ట్స్ ఈశ్వరన్స్ టు కంప్లీట్. తర్వాత ఏమైంది చెప్పని చెప్తాడు. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, he narrated the tale of a tusker which destroyed everything on the way and how he made his collapse in the end with a small cane అని చెప్తాడు. అలాగే ఈశ్వరన్ లింక్డ్ ది ఆస్పిషియస్ ఫుల్ మూన్ నైట్ టు ద స్టోరీ ఆఫ్ ఏ ఫిమేల్ గోస్ట్. ఇది రెండో స్టోరీ అన్నమాట. ఓకే, కానీ మహేంద్ర డిడ్ నాట్ బిలీవ్ అండ్ రిబ్యూక్డ్ హిమ్, ఎక్స్ప్లెయిన్స్ the stories as baseless. He doesn't believe these ghost stories, actual Mahendra. But one night Mahendra heard some sound near his window. Mahendra saw a cloudy figure holding a bundle. This affected Mahendra very much and he could not sleep properly. Next morning, Ishwaran greeted him and asked him about the last night experience. Mahendra resolved to leave the haunted place the very next day. అసలు ఎందుకు ఈ సీన్ జరిగిందో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ రెండో సీన్లో ఏం జరుగుతుందంటే, యాక్చువల్ గా ఆ నైట్ వాళ్ళంతా బెరియల్ గ్రౌండ్ లో ఉంటున్నారని, ఇది అప్పుడు ఉండేదంతా కూడా ఒక రిమోట్ వర్క్ సైట్ కాబట్టి అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ద స్టోరీ సెట్ ఎట్ మహేంద్రస్ లేటెస్ట్ వర్క్ సైట్ విచ్ ఈస్ ఐసోలేటెడ్ అండ్ స్పూకీ. ఈశ్వరన్ కంటిన్యూస్ టు లుక్ ఆఫ్టర్ మహేంద్ర, ప్రిపేరింగ్ మీల్స్ అండ్ టెల్లింగ్ స్టోరీస్ ఈచ్ ఈవినింగ్. ఇప్పుడు స్టార్ట్ చేశాడు గోస్ట్ స్టోరీ. ఈశ్వరన్ టెల్స్ మహేంద్ర దట్ దేర్ వర్క్ సైట్ వాస్ once a burial ground and shares a ghost story about a woman crying a baby, describing a haunting he claims to have witnessed. Idantha asalu Mahendra doesn't believe ghost stories, కానీ Mahendra చెప్పిన తీరు చూసి he believed that there was a ghost story and night అయింది. నైట్ అయ్యేసరికి ఏమైందో చూద్దాం. భయపడిపోతాడు కంప్లీట్ గా. Mahendra's reaction. Initially, Mahendra, a rational man, dismissed Ishwaran's ghost story. Kani, the vivid storytelling begins to affect him, making him uneasy and fearfully, especially at night. అప్పుడు కనిపిస్తున్న ఏ చిన్న సౌండ్ అయినా గోస్ట్ సౌండ్ లాగే వినిపించింది, ఏ చీకటి కనిపించినా అలాగే కనిపించింది. అంతలా తన స్టోరీ చెప్పాడు. ఓకే, సో నౌ పాపి నైట్ ఇలాగ నిద్ర పట్టగా పడుకునేసరికి ఏదో సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ కనిపించింది. ఏం చూస్తాడు నైట్ లో? వన్ నైట్ మహేంద్ర సీస్ ఏ షాడోయీ ఫిగర్ అవుట్ సైడ్ సిమిలర్ టు ఈశ్వరన్స్ గోస్ట్ డిస్క్రిప్షన్. Terrified, he resigns and leaves the place, showing the profound impact of Ishwaran's vivid imagination and storytelling. పాపం సడన్ గా అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. చూసారా, ఈ మనకు పిక్చర్ లో కనిపిస్తుంది కదా, ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఏదో గోస్ట్లీ ఫిగర్ తనకు కనిపించేటట్టుగా, ఇదంతా కూడా బరియల్ గ్రౌండ్ లో ఉండేటట్టుగా, ఇదంతా కూడా పాపం ఇమాజిన్ చేసి వెంటనే మహేంద్ర క్విట్ హిస్ జాబ్ అండ్ హీ గోస్ టు అనదర్ ప్లేస్. ఇది ఒక చిన్న సీన్ ఏంటంటే ఈశ్వరన్ కూడా
హ్యాపీగా తనకి ఇంకెక్కడికి వెళ్ళకుండా హ్యాపీగా అయిపోయింది. దిస్ ఇస్ హౌ ద స్టోరీ అండ్స్ చిల్డ్రన్. మరి లాస్ట్ లో చిన్న క్విజ్ చేసిద్దాం. మనము హౌ వెల్ యూ అండర్స్టూడ్ అనేది ఒకసారి ఈశ్వరన్ ద స్టోరీ టెల్లర్ చూద్దాం. యా ఓకే. So hope you understood, and if something goes wrong, we can stop. Otherwise, we can continue the story. Any questions aithe anni questions endukante there is a little bit disturbance. So due to lack of power supply, chuddam any questions vaste anni questions cheddam. No power for more than 1 hour, right? Ishwaran was a cook or housekeeper? Housekeeper or service provider? He was a cook.